బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కూడా దళిత గిరిజనుల కోసం అనునిత్యం ఆరాటపడుతూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవ్వరికీ అన్యాయం చేయని వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ప్రమాదంలో పడుతుందని బీఆర్ఎస్ నుండి కాపాడిన ఏకైక వ్యక్తి, అలాగే ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క దేశంలో కానీ చీమకు కూడా హాని చేయని వ్యక్తి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఏకైక ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్కడు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ యొక్క దేశంలో కానీ ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఎవరన్నా ఏమన్నా మాటలు అంటే ఎవరు ఒప్పుకోరు, ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు. అలాంటిది గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని సుస్మితా పటేల్ అక్క కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి అయినది కాదు. నేరుగా అమెరికా నుండి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కు చేరుకోగానే నేరుగా కలిసి క్షమాపణ కోరడం మంచి పద్ధతి. అలాగే ఈ సమాజం కూడా ఒప్పుకుంటుంది క్షమాపణ కోరడం వల్ల. ఎందుకంటే తప్పు చేసి ఒప్పుకోవడం గొప్పతనం. తప్పు చేయడం చెడ్డ పని ఏం కాదు, చెడ్డ పని కావచ్చు, కానీ ఆ యొక్క తప్పును ఒప్పుకోవడం చాలా గొప్ప పని. సుస్మితా పటేల్ అక్క గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని క్షమాపణ కోరడంలో తప్పేం లేదు. ఎందుకంటే పదవిలో కావచ్చు, వయసులో కావచ్చు, గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దవారే. అలా కోరడం కొండ దంపతులకు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక మంచి పేరున్నది. ఆ యొక్క క్షమాపణ కోరడం వల్ల ఆ యొక్క పేరును నిలబెట్టుకున్నవారు అవుతారు. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ప్రజలకు కావచ్చు కొండ దంపతుల అవసరం ఉన్నది. పార్టీలో ఉండడం వల్ల పార్టీకి బలం, ప్రజలకు భరోసా కొండ దంపతుల ద్వారా. ఎందుకంటే వారు గత కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు రాజకీయంలోకి వచ్చిన కంచెలి ప్రజలకు అనేక కార్యక్రమాలు, అనేక సహాయాలు, అనేక ప్రమాదంలో ఉన్న కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారు కాంగ్రెస్ పార్టీకి ఉండడం ఒక బలం, ప్రజలకు వారు ఉండడం ఒక భరోసా. క్షమాపణ కోరి గౌరవ మంత్రి కొండా సురేఖ గారు మంత్రి పదవిలో కొనసాగవచ్చు, కొనసాగాలి కూడా. వారి అవసరం ఉన్నది కాబట్టిగా దీన్ని వ్యతిరేకించే వారిది కరెక్ట్ అయిన సమాధానం కాదు. ఎందుకంటే టికెట్ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊరి ప్రకాష్ రెడ్డి గారికి పరకాల టికెట్ ప్రకటించింది. ఆ యొక్క బాధలో సుస్మితా పటేల్ అక్క మాట్లాడి ఉండవచ్చు, కానీ గౌరవ మంత్రి కొండా సురేఖ మేడం గారు సుస్మితా పటేల్ అక్కతోటి మాట్లాడించకపోవచ్చు. ఎందుకంటే ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. పరకాల టికెట్ ఆశిస్తాను, ఎందుకంటే వాళ్ళ సొంత నియోజకవర్గం, కొండా మురళిది సొంత నియోజకవర్గం సార్ వాళ్ళది. ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం బాధగా ఉండొచ్చు, కానీ ఓపికతోటి అధిష్టానానికి గౌరవ సీఎం రేవంత్ రెడ్డికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాంటి తరుణంలో కొంత ఓపిక నశించి
కొంత కోపంతో ఆ సందర్భాల్లో ఆ క్షణాల్లో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ ఆ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మరి ఇది ఇట్లనే కంటిన్యూషన్గా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిపైన కార్యక్రమాలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం, తిట్టడం సుస్మితా పటేల్ అక్క చేయలే. ఆ ఒక్కరోజే కోపం పైన బర్త్డే సమావేశాల్లో, మీటింగ్ సమావేశాల్లో మాట్లాడింది. మరి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరము ఈ పార్టీకి కానీ ప్రజలకు కానీ లేదు. కాకపోతే మరీ అనుచితంగా ఒక ప్రతిపక్షాలు కూడా తిట్టని విధంగా కొండా సుస్మిత పటేల్ అక్క మరి అనుచిత వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని స్వయంగా కలిసి క్షమాపణ కోరితే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మంచి మనసు గలవారు, సున్నితత్వమైన మనసు గలవారు, క్షమించే గుణమున్న వ్యక్తి, తప్పకుండా క్షమిస్తాడు. మరి క్షమాపణ కోరి మన పార్టీలో మనం అందరం ఐక్యత ఉన్నాయని నిరూపించి ఇతర పార్టీలకు సవాలు విసిరాలే. మనం అందరం ఒకటే అని మరి ఇతర పార్టీల వారు అనుకోవాలి. మనలో మనం లొల్లిలు లేవు, వాళ్ళంతా ఐక్యతతో ఉన్నారని మన బలం వాళ్ళకు బాణం లెక్క పోవాలి. ఖచ్చితంగా సుస్మిత పటేల్ లెక్క అయితే మరి గౌరవ మంత్రి కొండా సురేఖ గారు తీసుకెళ్ళి క్షమాపణ చెప్పియాలి. మరియు మంత్రివర్గం కొనసాగాలి. మరి ఒక్కసారి ఇలాంటి మాటలు పునరుద్ధం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరము మరి కొండా దంపతులకు కానీ సుస్మిత పటేల్కు కానీ ఉన్నది. మరి ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి అధిష్టానానికి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మరి ప్రతిపక్షాలకు కావచ్చు, ఎవరికైనా సుస్మిత పటేల్ అక్క చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎవరు సహించలేకపోతున్నారు. ఆమె వయసు, ఆ అక్క వయసు చిన్నది, కానీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని దూషించే అంత అర్హత లేని వ్యక్తురాలు. కాబట్టిగా ఆమె కొంచెం తగ్గించుకొని, సరే కొండ దంపతులు, కొండ మురళి గారు వారి యొక్క పవర్ ఏందో తెలుసు, వారి వారసత్వంగా వచ్చింది కాబట్టి ఆ విధంగానే ఉంటాయి మాటలు. అవి మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కానీ కొంత క్షమాపణ కోరాలి కంపల్సరీ సీఎం గారిని. మరి ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి మేడం గారు కూడా మళ్ళీ తగ్గి ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండి మరి సీఎంకు అనుకూలంగానే ఉన్నారు. మరి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి వారి యొక్క కుటుంబంతో కలిసి, కొందరి పార్టీ పెద్దలతో కలిసి మరి క్షమాపణ కోరాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి అభిమానంగా, మరి కొండ దంపతుల అభిమానంగా. జై కాంగ్రెస్, జై గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు.